సార్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే యూత్ డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్‌కి చాలా అడిక్ట్ అయ్యారు. సో, ఆ లైఫ్ స్టైల్ నుంచి చేంజ్ చేసుకుంటే మనకి క్యాన్సర్ నుంచి ఏదైనా ప్రివెన్షన్ ఉందా సార్? ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. అంటే రోజు రోజుకి అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో క్యాన్సర్ కేసెస్ డబుల్ అయ్యాయి. అలాగే తక్కువ వయసు అంటే లెస్ దెన్ 35 ఇయర్స్‌లో క్యాన్సర్‌తో డయాగ్నోస్ అవుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా అంటే లైఫ్ స్టైల్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అతి ముఖ్యంగా స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ నెంబర్ 1 కాజ్ ఆఫ్ క్యాన్సర్. అంటే టొబాకోని ఏ విధంగా తీసుకున్నాడు, కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు, కొంతమంది అర్ధ చుట్ట అంటారు కొన్ని జిల్లాల్లో, అలాగే కొంతమంది నోట్లో పెట్టుకుంటారు, నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు, అలాగా చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా తీసుకున్నా ఈ సిగారెట్స్ కానీ ఏ విధంగా టొబాకో కన్జ్యూమ్ చేసినా 100% ఇట్ విల్ కాజ్ క్యాన్సర్. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై టొబాకో కన్సంప్షన్. సెకండ్ వచ్చేసరికి ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. అంటే అదొక స్టైల్గానో లేకపోతే ఒక హ్యాబిట్గా సరదాగా స్టార్ట్ అయ్యేది ఎడిక్షన్ కింద వెళ్తుంది. క్రమంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అంటే డ్రగ్స్ తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఒకసారి ఇమ్యూనిటీ తగ్గిన తర్వాత బాడీ కాంట్ ఫేస్ వేరియస్ సిచ్యువేషన్స్. అంటే రకరకాల హెల్త్ కండిషన్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ అంటే క్యాన్సర్ ఫైటింగ్ కెపాసిటీ బాడీకి తగ్గిపోతుంది. సో కేవలం ఆ డ్రగ్గే కాకుండా ఆ డ్రగ్ వాల్యూమ్ పెంచడానికి కొన్ని ఏజెంట్స్ వాడతారు, వాటిని కటింగ్ ఏజెంట్స్ అంటారు. సో కామన్గా ఫినైల్ ఎసిటిన్ అనే ఒక ఏజెంట్ వాడతారు. దాని మూలంగా డ్రగ్ బల్క్ పెరుగుతుంది. ఆ ఫినైల్ ఎసిటిన్ కూడా క్యాన్సర్ కారకం అని మనకి స్టడీస్ చెప్తున్నాయి. ఇది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్, ఇందాక మీరు అడిగినట్టుగా ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆల్సో కాజెస్ డిఫరెంట్ క్యాన్సర్స్. అంటే అన్నవాహిక ఈసోవేగల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. సార్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేదంటే బయట ఫాస్ట్ ఫుడ్ కానీ వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. సో అవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ మనం చూసుకుంటే ప్యాక్డ్ ఫుడ్స్ దగ్గరికి వద్దాం. ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ప్రిజర్వేటివ్స్ ఆర్ నోన్ కార్సినోజన్స్. అంటే కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకాలని అర్థం. ఈ మధ్య రీసెంట్గా మనం చూస్తుంటాం, ఫ్యూ మంత్స్ బ్యాక్ చెన్నైలో వచ్చింది పింక్ క్యాండీ. సో కలరింగ్ ఏజెంట్స్, ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. అలాగే పింక్ క్యాండీలో రోడమిన్ అనే కెమికల్ బయటపడింది. దాని నుంచి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ చేశారు మన సైంటిస్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మీరు అన్నట్టుగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్, కోలాస్. సో వీటన్నిటి మూలంగా ఒకటి నెంబర్ 1 ఒబేసిటీ రావటం, ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతూ ఉంటుంది. వీటి మూలంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఆడవాళ్ళు ముఖ్యంగా పీసీఓడీలు రావటం, అది కాకుండా ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి, ఇది కాకుండా డిఫరెంట్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియన్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్ దగ్గరికి వద్దాం. ప్రాసెస్డ్ ఫుడ్ మూలంగా ఏమవుతుందంటే ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్, వైటమిన్స్, ఫైబర్ ఇవన్నీ తీసేసి మనం తినే ఆహారంలో పౌష్టికాహారం అంటాం. అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో అందరూ కూడా బార్బిక్యూస్కి వెళ్ళటం చాలా కామన్గా ఉంది. స్మోక్ ఫుడ్, చార్డ్ ఫుడ్. సో ఈ బార్బిక్యూ అంటే ఫుడ్ని బాగా చార్ చేసినప్పుడు ఫుడ్ ఒక బ్రేక్ డౌన్ ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని పైరోలైసిస్ అంటారు. ఇలా బ్రేక్ డౌన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఫుడ్లోంచి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని రిలీజ్ అవుతాయి వాటి బై ప్రోడక్ట్ కింద. ఖచ్చితంగా వాటి మూలంగా స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అలాగే పెద్ద పేరుకి సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్.